తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు 2 లక్షల చొప్పున పరిహారం అనౌన్స్ చేస్తుంది. సీఎం రేవంత్ ఆదేశాలతో ఆర్థిక సాయం ప్రకటన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా మంత్రి పొన్నం తెలిపారు. ఇసుక కర్నూలు బస్సు ప్రమాద మృతులకు తెలంగాణ ప్రభుత్వం తమ వంతు సహాయాన్ని ప్రకటించింది. ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు 2 లక్షల చొప్పున పరిహారం అనౌన్స్ చేశారు. సీఎం రేవంత్ ఆదేశాలతో ఆర్థిక సాయం ప్రకటన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా మంత్రి పొన్నం తెలియజేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. అలాగే ఇప్పుడు కర్నూలు బస్సు ప్రమాద మృతులకు తెలంగాణ ప్రభుత్వం అయితే పరిహారం ప్రకటించింది. ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అయితే ప్రకటించారు. అటు క్షతగాత్రులకు 2 లక్షల చొప్పున పరిహారం అనౌన్స్ చేశారు. సీఎం రేవంత్ ఆదేశాలతో ఆర్థిక సాయం ప్రకటన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా మంత్రి తెలియజేశారు. ఇక కర్నూలులో బస్సు ప్రమాదం ఏదైతే జరిగిందో సుమారు 19 మంది సజీవ దహనమయ్యారు. వారి యొక్క డెడ్ బాడీస్ అన్నిటిని కూడా వారంతా కూడా గుర్తించే పనిలో ఉన్నారు. అటు DNA టెస్టులు చేస్తే కానీ ఎవరి డెడ్ బాడీ ఎవరిది ఏ కుటుంబానికి సంబంధించింది అనే విశేషాలు తెలియాల్సిన పరిస్థితి ఉంది. అలాగే సుమారు ఏ ప్రమాదానికి ఏదైతే కారణమైందో డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం కూడా కారణమని మరికొంతమంది చెబుతున్నారు. సరిగా నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అంటే సరిగా నిబంధనలు పాటించినట్లయితే కాస్త ప్రాణ నష్టం కూడా తగ్గేది ఉంది అని కూడా మరికొంత వాదన అయితే వినిపిస్తోంది. ఇటు ఎవరైతే మృతి చెందారో వారందరికీ కూడా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అటు క్షతగాత్రులకు కూడా తెలంగాణ గవర్నమెంట్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. కర్నూలు జిల్లా చిన్నటైకూరు జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా మృతులకు ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క ఎవరైతే గాయపడినటువంటి వ్యక్తులకు మాత్రం 2 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. దీనికి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు కూడా సంఘటనా స్థలానికి చెందినటువంటి అక్కడ ఉన్నటువంటి అంశాలను పరిశీలించాలి. మరోపక్క అధికారులను కూడా ఆదేశించింది. CS ఇప్పటికే హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేస్తూ 2 అధికారులను నియమించారు. మరోపక్క ఎవరైతే జెన్కో CMD హరీష్ కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. ఎవరైతే గాయపడ్డ వాళ్ళు కూడా మెరుగైన వైద్యం కోసం అవసరమైతే హైదరాబాద్ తరలించాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. CS ఎప్పటికప్పుడు కర్నూలు జరిగినటువంటి అధికారులతో కూడా సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. మరోపక్క అక్కడ ఉన్నటువంటి ఏపీ అధికారులతో కూడా ఏపీ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు చేస్తూ హైదరాబాద్తో పాటు తెలంగాణ చెందినటువంటి పౌరులు కానీ వ్యక్తులు కానీ ఎవరు ఉన్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, హెల్ప్ లైన్ నెంబర్లకు సంబంధించి కూడా ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. 2 హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. మరోపక్క అసిస్టెంట్ సెక్రటరీ పేరుతో కూడా రామచంద్రతో పాటు మరొక సెక్షన్ ఆఫీసర్ చిట్టుబాబు వీళ్ళిద్దరి ఫోన్ నెంబర్లు కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరితో ఎప్పటికప్పుడు క్షతగాత్రుల కుటుంబాలు ఎప్పటికప్పుడు కూడా ఫోన్ చేసి వాళ్ళ ఆరోగ్యంపైన ఆరా తీస్తూ ఉంది. ఇక తెలంగాణ ప్రభుత్వం మాత్రం హుటాహుటిన ఇప్పటికే జూపల్లి ప్రభాకర్ ఆయన పర్యటన కూడా రద్దు చేసుకొని జూపల్లి కృష్ణారావు కూడా ఆయన పర్యటన రద్దు చేసుకొని కూడా సంఘటనా స్థలానికి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. ఇక ఎవరైతే జెన్కో CMD హరీష్ దగ్గరుండి కూడా ఆ పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఇటు CS సమాచారం చేరవేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం చనిపోయినటువంటి మృతులకు సంబంధించి కూడా హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరింది. పటాన్చెరు నుంచి బయలుదేరిన తర్వాత హైదరాబాద్లో అంటే ఏ ఏరియాలో ఎవరెవరు అక్కడ బస్సు ఎక్కారు, వాళ్ళంతా తెలంగాణ చెందినటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు, మొత్తం 43 మంది బస్సులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే సంఘటనా స్థలం నుంచి కూడా అక్కడ ప్రమాదంలో ఎమర్జెన్సీ డోర్ నుంచి దాదాపు 23 మంది బయటపడ్డారు. కానీ మృతులకు సంబంధించి ప్రాథమికంగా 11 మంది గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఫోరెన్సిక్ అక్కడ దగ్గరుండి కూడా ప్రస్తుతం డెడ్ బాడీస్కి సంబంధించినటువంటి గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పూర్తిగా కాలి బూడిదైన నేపథ్యంలో కూడా DNA పరీక్షలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి బస్సు ఎక్కినప్పుడు మృతుల సంఖ్య సంబంధించి కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ కార్యాలయంతో పాటు మిగతా అధికారులు కూడా మొత్తం మృతుల కుటుంబాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ పౌరులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వం అయితే చనిపోయినటువంటి వారికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాతో పాటు మెరుగైన వైద్య చికిత్స కోసం
అవసరమైతే వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్లాలి, వాళ్లకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలో అధికారులు మంత్రులైతే సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు సచివాలయం నుంచి కూడా సిఎస్ అధికారులతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. వైద్య శాఖ అధికారులకు సంబంధించి కావచ్చు, మిగతా మంత్రులు కూడా ఎప్పటికప్పుడు వారి సంబంధిత జిల్లాలకు సంబంధించి కావచ్చు, హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను సంప్రదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఈ ఘటన పైన కూడా ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బస్సుకు సంబంధించిన వివరాలతో పాటు ప్రమాదానికి గల కారణాలతో పాటు ఎప్పటికప్పుడు ఏపీ అధికారులతో ఏపీ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు చేస్తూ ఉంది. హైదరాబాద్ చెందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యోగక్షేమాలకు కూడా తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉదయం సంఘటన జరిగినటువంటి విషయం తెలుసుకొని కూడా సిఎస్తో పాటు కీలక అధికారులతో కూడా అప్పటికప్పుడు ఆయన వీడియో కాన్ఫరెన్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హుటాహుటిన కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలి, ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా రేవంత్ రెడ్డి ఉదయమే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సంఘటనా స్థలానికి అధికారులు మరి కాసేపట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా చేరుకోబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.